మహాకవి శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకొని శ్రీశ్రీ గారు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత మీ ముందు ఉంచుతున్నాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరత ఇంతే అన్న వాళ్ళని కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆకాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తురుతో సహా. ఏది ఆగిపోవడానికి వీల్లేదు. బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసినాయి ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించక ముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేసేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు కారుస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్రను రాయగలమని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. థ్యాంక్ యూ.